హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నేనైతే 3 కేజీలు టమాటాలు తీసుకున్నాను. 3 కేజీలకి పక్కా కొలతతో మీకు చూపిస్తున్నాను. అసలు కారం కానీ, ఉప్పు కానీ, పులుపు కానీ కరెక్ట్గా సరిపోయింది. మీరు ఈ కొలతలతో చేసుకుంటే మీకు చాలా స్పైసీగా టమాటా పచ్చడి ఒక 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్, కాకపోతే మనకి ఒక 1 వీక్ అయితే పడుతుంది. టమాటీలు 3 కేజీలు తీసుకొని బాగా మనం క్లీన్ చేసుకొని వాటర్లో బాగా డ్రై చేసుకోవాలి. క్లాత్తో, పొడి క్లాత్తో బాగా తుడుచుకున్న తర్వాత అప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి. ఒక పెద్దవైతే ఒక 6 ముక్కలు, చిన్నవైతే ఒక 4 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 కేజీల టమాటీలకి 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ చింతపండు, ఒక 1/2 కేజీ కారం అయితే నేను తీసుకున్నాను. ఆవాలు 50 గ్రామ్స్ తీసుకున్నానండి. మెంతులు మాత్రం ఒక 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే చేదు అనేది వస్తుంది కాబట్టి మెంతులు నేను తగ్గించి తీసుకున్నాను. అయితే ఒక 3 డేస్ అయితే 1/2 కేజీ ఉప్పుని నేను ఒక ప్లాస్టిక్ టబ్లో వేసి టమాటీలు ముక్కలు అన్నీ కోసుకున్న తర్వాత 3 రోజులైతే దాన్ని మనం క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలి. మధ్యలో మనం కలుపుకోవాలి ఒకసారి. తర్వాత మనం 1/2 కేజీ చింతపండు తీసుకొని ఏదైతే వాటర్ వస్తుందో టమాటాల నుంచి అది గట్టిగా పిండుకొని టమాటాలని మనం ఆరబెట్టుకోవాలన్నమాట. ఎండలో బాగా క్రిస్పీగా ఆరాలి. అది తడి అయితే ఉండకూడదండి. తడి ఉందంటే మనకి టమాటా పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా ఎండిపోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి పొడిలాగా. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోండి. టమాటా పచ్చడి అయితే మీకు బాగుంటుంది. అదే చింతపండు వాటర్లోని మనం ఆ పౌడర్ని అంతా నానబెట్టుకోవాలి. కారం కూడా ఆవాలు, మెంతులు పౌడర్ చేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. దాన్ని కూడా మనం వేసుకొని బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం గ్రైండర్లో వేసుకోవాలండి. నేనైతే మిక్సీలోనే చేసుకున్నాను. పచ్చడి అయితే చాలా స్పైసీగా, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.